నువ్వేమో మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారని కాల్ చేశావు. ఈయనేమో ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పారు. ఏంటి పల్లవి నీకు కాల్ చేసిందా? మరి నాతో ఎందుకు అలా మాట్లాడింది? ఏది ఫోన్ ఇవ్వు. ఏంటి ఏంటి పల్లవి ఇది? నేను మీ ఇంటికి వచ్చిన విషయం ఉషాకి చెప్పొద్దని నాతో చెప్పి నువ్వు మాత్రం కాల్ చేసి చెప్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? అంటే ఫీల్ అవుతుందేమోనని నేనే చెప్పొద్దన్నాను. కానీ సొంత సిస్టర్ లాంటి ఉష దగ్గర నిజం దాయడం తప్పనిపించి నేనే చెప్పాను. ఆ ముక్క ఉషా కన్నా ముందు నాకు ఫోన్ చేసి చెప్పాలి. జనరల్గా మీ మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు కదా. నేను వద్దన్నా సరే మీరు ఉషకి నిజం చెప్పేస్తారు అనుకున్నాను. నా మాటకి ఇంత వాల్యూ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ మాటకి వాల్యూ కాదు, నా ప్రేమకి మా ఇద్దరి మధ్య నమ్మకానికి వాల్యూ తగ్గినట్టయింది. అసలే మందు తాగొచ్చినందుకు గిల్టీగా ఉంటే దానికి తోడు ఈ అబద్ధం చెప్పడం వల్ల ఇంకా బాధ అనిపిస్తుంది. సారీ కిరణ్, సారీ ఉషా. అనుకోకుండా జరిగిన మిస్టేక్కి నన్ను క్షమించండి. ఈసారికి క్షమించేస్తున్నాను, కానీ మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకో. సరే కిరణ్ గారు. ఏమైంది? పల్లవి విషయంలో మీరు అబద్ధం చెప్పారు. నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది, కానీ పల్లవి మాట విని నాకు అబద్ధం చెప్పడమే నచ్చలేదు. అంటే తాగి ఆ ఇంట్లో కాసేపు ఉండొస్తున్నానంటే నువ్వు హర్ట్ అవుతావేమోనని పల్లవి చెప్పింది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అదే కరెక్ట్ అని మీకెలా అనిపించింది? మీ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు హర్ట్ అవుతాను? నిజంగా అలా ఆలోచించేదాన్ని అయితే పల్లవితో పార్టీకి ఎందుకు పంపిస్తాను? కెరీర్ గురించి ఆలోచిస్తూ చిన్న చిన్న విషయాలకు కోపడటం, చిరాకు పడటం నాకు నచ్చలేదు. ఆఖరికి మావయ్య గారిని చూడ్డానికి కూడా రాకపోవడం నిజంగా బాధ అనిపించింది. ఉన్న చోటు వాతావరణం మారితే మీ మనసు ఆలోచనలు మారతాయనే పార్టీకి వెళ్ళమన్నాను. వేరే అమ్మాయితో మీరు మాట్లాడితే నా మొగుడు నాకు మాత్రమే సొంతమన్న స్వార్థంతో కోపం వస్తుందే తప్ప మీరేదో తప్పు చేస్తారన్న ఆలోచన కాదండి. గెస్ట్ హౌస్లో ఒక రాత్రంతా పల్లవితో ఉన్నప్పుడే మీ మీద నాకే అనుమానం రాలేదు. అలాంటిది కొన్ని గంటల ఆలస్యమైతే నేనెందుకు అనుమానిస్తానండి? సారీ ఉషా. నిన్న నైట్ పల్లవి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకే ఇదంతా ఆలోచించలేకపోయాను. నా మీద నీకు నమ్మకం ఉన్నట్టే నా మనసులో నీకు మాత్రమే స్థానం ఉంది. ఆ స్థానం పదలం కాబట్టి ఊపిరి ఉన్నంత కాలం మీ మీద ప్రేమ ఉంటుంది. నాకొక మాటిస్తారా? అడుగు. ఈ రోజు నుంచి ఇంకెప్పుడు కెరీర్ గురించి టెన్షన్ పడటం, ఎవరో అన్న మాటలు ఆలోచించడం అన్నీ ఆపేయండి. అంతా మంచి జరుగుతుందని నమ్మండి. ప్రశాంతంగా ఉండండి. ఉంటాను. నా ఉషా చెప్పినట్టే వింటాను. థ్యాంక్ యూ. ఉండండి, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. సంజయ్, లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈసారి ప్రాఫిట్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇది ఒక్కటి చాలు నీది లక్కీ హ్యాండ్ అని ప్రూవ్ చేయడానికి. ఎవరికి ప్రూవ్ చేయాలి? మనల్ని అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు కదా. లేకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదో విధంగా అత్తయ్య మావయ్యకి తెలుస్తుంది కదా. ఈ మధ్య నీకు ఆఫీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగినట్టుంది. అలా ఏం లేదు సంజయ్, ఇంట్లో ఖాళీగా ఉండే బదులు నీకు హెల్ప్ చేసినట్టుంటుందని వచ్చాను. ఇద్దరం జాయింట్ డైరెక్టర్స్ కాబట్టి నేను కూడా వర్క్ నేర్చుకున్నట్టుంటుంది. సార్, యూనియన్ వాళ్ళు మీతో మాట్లాడడానికి వచ్చారు. యూనియన్ వాళ్ళ? అవును సార్. సరే రమ్మని చెప్పు. ఓకే సార్. యూనియన్ వాళ్ళు వస్తున్నారంటే
ఏదో సీరియస్ ఇష్యూనే అనుకుంటా. ఎంత సీరియస్ అయినా సరే మన ఇద్దరం హ్యాండిల్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సడన్గా ఇలా వచ్చారు? ఏం లేదు సార్, కిరణ్మయి మేడం గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవ్వగానే మాకు బోనస్లు ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. ఈసారి 3 నెలలు దాటుతున్నా మీరేం రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకని గుర్తు చేద్దామని వచ్చాం. ఓకే, నువ్వు ఆగు సంజయ్. రోజులన్నీ ఒకేలా ఉండవు. అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? బిజినెస్ లో లాభాలు లేనప్పుడు బోనస్లు ఇంక్రిమెంట్లు ఎలా వస్తాయి? లాభాలు లేకపోవడం ఏంటి మేడం? ఈ క్వార్టర్ మన కంపెనీకి హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చాయని అందరూ చెప్తున్నారు. మీకు జీతం ఇచ్చేది, కంపెనీ నడిపేది మేము. అందరి మాటల్ని నమ్మి మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు? మేము క్వశ్చన్ చేయట్లేదు మేడం. ప్రతి ఇయర్ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా బోనస్లు ఇవ్వమని అడుగుతున్నాం. కుదరదని చెప్తున్నాను కదా. మేఘనా, నువ్వు ఆగు. మీ ప్రపోజల్ గురించి మేము ఆలోచించి చెప్తాం. ఏంటి సంజయ్ నువ్వు? వాళ్ళేదో డిమాండ్ చేశారని నువ్వు ఒప్పుకుంటే ఎలా? ఇలా అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతే లాభాల సంగతి దేవుడెరుగు. కంపెనీ దివాళా తీసే పరిస్థితి వస్తుంది. మేడం, కిరణ్మయి గారు ఉన్నప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా బోనస్ ఇచ్చేవారు. ఇక చాలా ఆపండి. మాట్లాడితే కిరణ్మయి గారు అలా చేశారు, కిరణ్మయి గారు ఇలా చేశారు అని మీరు మీ భజన. ఇప్పుడు ఓనర్స్ మారారు, మేనేజ్మెంట్ మారింది, రూల్స్ మారాయి. అది తెలుసుకొని మాట్లాడండి. అవును మేడం, ఆ మార్పు మాకు కూడా బాగా తెలుస్తుంది. మేడం, మేము ఎవరిని ఎవరితోనూ పోల్చడం లేదు మేడం. కానీ కిరణ్మయి గారు మా గురించి గొప్పగా ఆలోచించేవారు కాబట్టే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాం. టార్గెట్లు రీచ్ అయ్యేవాళ్ళం. మా కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం తప్ప వేరే ఏం డిమాండ్ చేయట్లేదు. కష్టానికి ప్రతిఫలం అంటే మంత్లీ శాలరీ తీసుకుంటున్నారు కదా, అది సరిపోవడం లేదా? ఈ బోనస్లు ఇంక్రిమెంట్లు అంటే నా దృష్టిలో సంస్థని దోచుకోవడమే. మేడం, మీరు అలా మాట్లాడకూడదు. నేనెలా మాట్లాడాలో నాకు చెప్పొద్దు. మేఘనా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. చూడండి, కంపెనీ నష్టాల్లో ఉంది. ఈ ఇయర్ బోనస్లు ఇవ్వడం కుదరదు. ఇన్ని రోజులు లేని నష్టం మీరు వచ్చిన తర్వాత రావడం ఏంటి మేడం? అంటే మేము అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటున్నావా? అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసి చూపించినా? అవన్నీ మాకెందుకు మేడం? ఇప్పుడు ఇవ్వడం కుదరదంటే మా అందరికి చాలా కష్టం. అయినా ఇది కంపెనీ అనుకుంటున్నారా? మీ ఫ్యామిలీ అందరికి డబ్బులు పంచే ట్రస్ట్ అనుకుంటున్నారా? మేఘనా, ఇక చాలు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకు. మీరు వెళ్ళండి, నేను వచ్చి మాట్లాడతాను. సంజయ్, నువ్వు స్పెషల్ గా ఏం మాట్లాడతావు? ఏదైనా ఇప్పుడే తేలాలి. వీళ్ళు చేసే బోడి పనికి జీతాలే ఎక్కువ అనుకుంటే బోనస్లు ఇంక్రిమెంట్లు ఏది ఇవ్వడం కుదరదని చెప్పు. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? మా కష్టం మీదే కంపెనీ నడుస్తుందని మర్చిపోకండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా కింద పనిచేసేవాడివి, మేము జీతం ఇస్తే ఇల్లు గడుపుకునేవాడివి. ఎందుకింత పొగరు? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకిచ్చే మర్యాద? యూనియన్ ప్రెసిడెంట్ మీదే చేసుకుంటారా? చాలా పెద్ద తప్పు చేశారు మీరు. వర్కర్లంటే మర్యాద లేని కంపెనీ ఎలా నడుస్తుందో మేము చూస్తాం. ఈ క్షణం నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాం. పదండ్రా. మేఘనా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? చూడండి ఇవాళ ఎంత ప్రాబ్లం వచ్చిందో. నా వల్ల ఏంటి? వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? నేనేమంత చేతకందాన్ని కాదు. ఇప్పుడు ఆ చేతల వల్లే సమస్య వచ్చింది. ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆగకుండా రెచ్చిపోయాం. ఇన్నాళ్ళు మన ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక వర్కర్తో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాం, చేసుకున్నాం. వాళ్ళ ఇష్యూని చాలా పెద్ద చేస్తారు. ఆపు సంజయ్, వాళ్ళేదో అన్నారని ఓనర్స్ అయ్యుండి మనం భయపడ్డమేంటి? మన కింద పనిచేసేవాళ్ళు వాళ్ళకి అంతుంటే జీతాలు ఇచ్చేవాళ్ళం మనకెంత ఉండాలి? ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. కిరణ్మయి, కిరణ్మయి! ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? మిమ్మల్ని గట్టిగా మాట్లాడొద్దని డాక్టర్ చెప్పారు కదా. చచ్చి బ్రతికిన వాణ్ణి, నాకేం కాదు. ప్రాణం పోసి పెంచిన కంపెనీకే ప్రాబ్లం వచ్చింది. ఎన్నో ఆశలు అంచనాలతో మనిద్దరం స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు ఆగిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కడా ఏ ఆటంకం లేకుండా రన్ అయిన కంపెనీలో ఈరోజు సమ్మె సైరన్ మోగింది.
యాజమాన్యం 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 నశించాలి యాజమాన్యం నశించాలి యాజమాన్యం నశించాలి యాజమాన్యం నశించాలి యాజమాన్యం నశించాలి యాజమాన్యం నశించాలి యాజమాన్యం నశించాలి. ఏంటండి మీరు చెప్పేది? మన కంపెనీలో స్ట్రైక్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్ ఇంక్రిమెంట్లు లేట్ అవుతున్నాయని అడిగితే మర్యాద లేకుండా మాట్లాడి యూనియన్ ప్రెసిడెంట్ నే మేఘనా కొట్టిందట. ఏంటి కొట్టిందా? యూనియన్ ప్రెసిడెంట్ మీద చేయి చేసుకోవడం ఏంటి? బుద్ధుందా లేదా దానికి? లేదు కాబట్టే ఇంత పిచ్చి పని చేసింది. వర్కర్స్ స్ట్రైక్ కి కారణమైంది. కంపెనీ లాసులో ఉంది, ₹1 కూడా ఇవ్వనని చెప్పి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా పొగరగా మాట్లాడిందంట. లాస్ ఎందుకు వస్తుంది? ఈ ఫైనాన్షియల్ ఇయర్ రికార్డ్ సబ్మిట్ చేసింది నేనే కదా, అప్పుడు లాభాల్లోనే ఉంది కదా. లాక్కోవడమే తప్ప ఇవ్వడం చేతకాని మనుషులు దానం చేయడానికి మనసు రాక ఇలానే అబద్ధాలు చెప్తారు. సంజయ్ కడుపులో ఉన్నప్పుడు కంపెనీ కన్నా వాడే ముఖ్యం అనుకున్నాం. ఇప్పుడు వాడు వాడి పెళ్ళం బాసులయ్యి కార్మికులని బానిసలా చూస్తున్నారు. వాళ్ళ కష్టం కన్నా కంపెనీ లాభాలే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. ఆఫీస్ మొత్తం బావగారి కదా చూసుకుంటున్నారు, మధ్యలో మేఘనకు పెత్తనం ఏంటి? మధ్యలో కాదమ్మా, ఆ పెత్తనం ముందు నుంచే ఉంది. మొగుణ్ణే మాయ చేయటం తెలిసిన దానికి ఆఫీసులో చక్రం తిప్పటం ఒక లెక్క. సంజయ్ సమక్షంలోనే ఇదంతా జరిగిందట. వాడి కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే ఆపాలి కదా. ఏం మాట్లాడుతున్నావు కిరణ్మయ్య? నిజంగా వాడు అంత సమర్థుడే అయితే గుడ్డిగా నమ్మి మనం మోసపోయేవాళ్ళమా, మనం ఇంటికి వచ్చేవాళ్ళమా? గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్లు పెళ్ళం మాటలు వినడం తప్ప వాడికి ఏమీ తెలియదు. ఆలోచించకుండా అరవడం తప్ప నిజ నిజాలు అర్థం చేసుకోవడం వాడికి తెలియదు. కంపెనీ మన హ్యాండ్ ఓవర్లో ఉన్నంతకాలం వర్కర్స్ అందరినీ మన ఫ్యామిలీలా చూసుకునేవాళ్ళం. మన టాలెంట్తో పాటు వాళ్ల కష్టం మీద కంపెనీ నడుస్తుందని గౌరవం ఇచ్చేవాళ్ళం. ఆ గౌరవాన్ని వాళ్ళు పనిలో చూపించేవాళ్ళు. టార్గెట్ ఫినిష్ చేయడానికి మనకన్నా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. రాజును బట్టే రాజ్యాలుంటాయి, పాలనను బట్టే ప్రజలుంటారు. పద్ధతులు పరిస్థితులు మారాయి కాబట్టే ఇప్పుడు తిరుగుబాటు మొదలయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామండి? మనమేం చేస్తాం, ఎందుకు చేస్తాం? అదేంటండి అలా అంటారు? అది మనం మొదలుపెట్టిన కంపెనీ. ఈ ప్రపంచానికి తేజ, కిరణ్మయి అన్న వ్యక్తుల్ని గొప్పగా పరిచయం చేసిన కంపెనీ. అలాంటి చోట సమస్య వస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? ఎలా ఉంటాం కాదు, ఉండాలి. అదే న్యాయం, అదే నిజం. ఏం పర్లేదమ్మా, మనం మొదలుపెట్టింది తేజ ఇండస్ట్రీస్. ఇప్పుడు దాని పేరు ఎంఎస్ ఇండస్ట్రీస్. కంపెనీ పేరే మారిపోయిన తర్వాత పట్టింపులెందుకు? అధికారం లేనప్పుడు ఆరాటం దేనికి? కోరి తెచ్చుకున్న సమస్యకి మన సాయం దేనికి? ఏ రోజైతే మనల్ని మోసం చేసి దూరం పెట్టారో అప్పుడే ఆ ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని భయపడ్డాను. ఇప్పుడు అదే జరిగింది. ఎంత అన్యాయం చేసినా, ఎంత అవమానించినా
రక్తం పంచిన బంధం కాబట్టి మనం ఊరుకున్నాం. అందరూ అలానే ఊరుకుంటారు అనుకున్నారేమో. ఇప్పుడు వర్కర్స్ మీద తమ ప్రతాపం చూపించారు. కష్టాన్నే నమ్ముకునే కార్మికుడు తిరగబడితే రాజ్యాలే కూలిపోయాయన్న నిజం ఇప్పుడు ఆ M&S ఇండస్ట్రీస్ అధినేతలకి కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. యాజమాన్యం 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 ఆపండి. యాజమాన్యం పక్కకి తప్పుకోండి, మేము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? మీరు చేసిన తప్పుకు సారీ చెప్పేంత వరకు బయటికి కదలనివ్వం. ఆపడానికి మీరెవరు? ఇది నా కంపెనీ. ఈ కంపెనీ రన్ అవుతుంది మా వల్ల. మేము ఒక్కడిగా నిలబడ్డాం కాబట్టి మీ పని ఆగింది. చూడండి, ఏదైనా మనం డిస్కస్ చేసుకుందాం. మీరు అడిగిన ఇంక్రిమెంట్స్ బోనస్ల గురించి ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను. ముందు మమ్మల్ని వెళ్ళనివ్వండి. సార్, మా స్ట్రైక్ డిమాండ్స్ గురించి కాదు. ఈ మేడం మా ప్రెసిడెంట్ మీద చేయి చేసుకున్నందుకు. మా పోరాటం ఆగాలన్నా, ఈ ఫ్యాక్టరీ రన్ అవ్వాలన్నా మీరు సారీ చెప్పాల్సిందే. ఏంటి సారీనా? నేనా? అతను మర్యాద లేకుండా మాట్లాడాడు కాబట్టే కొట్టాను. దానికి నేనెందుకు సారీ చెప్తాను? మర్యాద తప్పింది, మాట తూలింది మీరు. నేను కూడా మీ మీద చేయి చేసుకుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? చూడండి మేడం, కిరణ్మయి గారు తేజ గారి మీద గౌరవంతో చాలా శాంతంగా ఈ పోరాటం చేస్తున్నాం. దీన్ని ఇక్కడితో ఆపేయాలంటే అందరి ముందు మా ప్రెసిడెంట్కి చేతులు జోడించి సారీ చెప్పండి. వాట్? చేతులు జోడించా? నేనేమన్నా మీ ఇంటి పని మనిషి అనుకున్నావా, లేకపోతే మీ దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాను అనుకున్నావా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నీకు. అసలే వాళ్ళ ఆవేశంలో ఉంటే ఇంకా ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నావు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను వాళ్ళకి సారీ చెప్పాలా? మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే సారీ చెప్పాలి, లేదంటే ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలివ్వం. ఇనఫ్. నన్ను కిరణ్మయి కోడలుగానే చూస్తున్నారేమో. మా నాన్న మినిస్టర్. ఒక్క ఫోన్ చేశానంటే మీరందరూ అరెస్ట్ అయి జైల్లో కూర్చుంటారు. హలో మేడం, మాకు అరెస్టులు కొత్త కాదు, మినిస్టర్ కి భయపడేది లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా పోరాటం మాత్రం ఆపేదే లేదు. యాజమాన్యం 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 యాజమాన్యం. చెప్పమ్మా మేఘనా. ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. 5 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోవాలి. ఆవేశపడకుండా ప్రాబ్లం ఏంటో చెప్పు. అది క్లియర్ అవడానికి ఎంత టైం పడుతుందో నేను చెప్తాను. ప్రెసిడెంట్ని కొట్టడం ఏంటమ్మా? వాడి మాటలు నాకు నచ్చలేదు. నచ్చకపోతే నచ్చ చెప్పాలి, కోపం వస్తే అరవాలి. అంతేకాని ఇలా చేయి చేసుకోవడం చాలా తప్పు. అసలే వాళ్ళది సిటీలో చాలా స్ట్రాంగ్ యూనియన్. నీ నా గురించి చెప్తుంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడతారేంటి? వాళ్ళంతా కలిసి మమ్మల్ని బయటకు వెళ్లకుండా ఆపుతున్నారు. మీరే వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి. సారీ మేఘనా, ఈ విషయంలో నేనేమి చేయలేను. డాడ్, ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, తొందరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అసలే అధిష్టానం నా స్కాముల మీద నిఘా పెట్టింది. అదీగాక ఆ యూనియన్ లీడర్ మా పార్టీ మనిషే. అందుకే నేనేమీ చేయలేను. ఈ ఇష్యూలో నేను తల దోర్చలేనమ్మా. అంటే కూతురి కన్నా మీకు రాజకీయాలే ఎక్కువ? నా పరువు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మీ పదవులు కాపాడుకోవడం మాత్రం మీకు ముఖ్యమా? అది కాదు మేఘనా, ఇది నువ్వనుకున్నంత చిన్న విషయం కాదు. ఏదైనా తేడా వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ కాదు కదా, పాత కేసులన్నీ బయటికి తీసి అరెస్ట్ చేసేలా చేస్తారు. దయచేసి అర్థం చేసుకోమ్మా. చాలా బాగా అర్థమైంది డాడీ. ఇంకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు కాల్ చేయను. అలా మాట్లాడుకు మేఘనా. నీకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉంటే నేను ఇలా ఎందుకు మాట్లాడతాను? ఏదో ఒకటి చెయ్యండి. సంజయ్ లేడా అక్కడ? ఉన్నాడు, ఉత్సవ విగ్రహంలా.
వాళ్ళు స్టాఫ్ రూమ్ లోకి వచ్చి అడుగుతుంటే నన్ను కంట్రోల్ చేశాడే తప్ప వాళ్ళని అసలు బయటికి కూడా పంపించలేకపోయాడు. ఇప్పుడు కూడా వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆపుతూ ఉంటే నన్ను తిడుతున్నాడే తప్ప వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఏదో ఒకటి చేసి ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేయండి నాన్న. తప్పు నువ్వు చేసి మీ నాన్న ముందు నన్ను బ్లేమ్ చేస్తావా? మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు కదా. కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు బోనస్ ఇంక్రిమెంట్ ఇస్తే తప్పేంటి? నీకివ్వడం ఇష్టం లేనప్పుడు వాళ్ళతో కన్విన్సింగ్ గా మాట్లాడాలి, అంతేగాని కోపడ్డం చేసుకోవడం కరెక్ట్ కాదు. సారీ చెప్తే ఇష్యూ సింపుల్ గా క్లియర్ అవుతుంది. వెళ్ళి చెప్పు. నేను చెప్పను. అయితే మనం ఎక్కడికి వెళ్ళలేం, ఇక్కడే లాక్ అయిపోతాం. సో మీరు పాడిన మొదటి ఆల్బమ్, మీరు తాగిన మొదటి ఆల్కహాల్ బాటిల్ రెండూ మన స్టూడియోలోనే ఓపెన్ అయ్యాయన్నమాట. ఆల్బమ్ని ఆల్కహాల్ని కలిపి చెప్పకుండా అనిల్ గారు. ఒకటి దైవం, రెండోది విషం. సార్, మన కిరణ్ గారికి ప్రొఫెషనల్ ఎథిక్స్ చాలా ఎక్కువ. తాగిన తర్వాత పాట కూడా పాడనన్నారు. ఓ గ్రేట్, చాలా గొప్ప క్వాలిటీ. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా మీరు మిస్ అయ్యారు సార్. మీరు కూడా పార్టీకి వచ్చి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. చెప్పాను కదమ్మా, నా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పనుండి ఆగిపోయాను. లేదంటే పార్టీలు నేనెందుకు మిస్ అవుతాను? మీరైతే ఎంజాయ్ చేశారు కదా, అది చాలు నాకు. పార్టీ మన ఆఫీసులో సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తే నో అని అరుస్తారనుకున్నాను, కానీ వెంటనే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. కెరీర్లో స్ట్రెస్ తగ్గాలన్నా, మెంటల్ పీస్ రావాలన్నా అప్పుడప్పుడు ఇలాంటి పార్టీలు జరగాలి పల్లవి. లేదంటే లైఫ్లో ఎంజాయ్మెంటే ఉండదు. ఏం ఎంజాయ్మెంట్ అనిల్ గారు? తాగింటికి వెళ్ళడం వల్ల ఉషా ఇబ్బంది పడిందేమో అనిపించింది. ఏం లేదు కిరణ్ గారు, షీఈస్ టోటల్లీ ఫైన్. సార్, అసలు కిరణ్ గారిని పార్టీకి తీసుకెళ్లమని చెప్పిందే ఉషా. పాటల్లో కొన్ని పదాలు, వాటి వెనుక ఉన్న భావాలు అర్థం కావడం లేదు. ఒకసారి నువ్వు మా ఆఫీస్కి వస్తే అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను అక్కడికి మాత్రం రాలేను. ఉషా, ఏంటిది?